ఇండియన్ టాలెంట్ ఫర్ హైరింగ్ కదా. సో అట్లాంటి అడ్వాంటేజెస్ కొన్ని మనకి రావచ్చు ఇన్ ద ఫ్యూచర్. అండ్ కంపెనీస్ మాకు చెప్తూ ఉన్నాయి రిమోట్ జాబ్స్ ఇవన్నీ కూడా దే విల్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అనేది ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. సో రెసిషన్ అనేది ఇట్స్ దేర్, బట్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఫ్యూ అడ్వాంటేజెస్ ఫర్ ఇండియన్ టాలెంట్, ఇండియన్ స్కిల్ టాలెంట్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్. రైట్, థ్యాంక్ యూ. సో అదే ఐఎమ్ గోయింగ్ హెడ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. బేసిక్గా ఇక్కడ మనకి ఒకళ్ళు ఏమని అడిగారు అంటే, ఇప్పుడు నెక్స్ట్ వేవ్లో నేను ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మొత్తం నేర్చుకుంటే కెన్ ఐ గెట్ ఎ జాబ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి? కొద్దిసేపు నెక్స్ట్ వేవ్ విషయం పక్కన పెట్టేసేయండి. ఓకే, సో అసలు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా అనేది ఆలోచిద్దాం. ఇప్పుడు ఐటీలో ఎలా ఉంటుంది అంటే మోర్ దాన్ ఒక 60% ఆఫ్ ద జాబ్స్ ఏంటి అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లోనే ఉంటాయన్నమాట. ఓకే, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఉంటాయి. అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి కంపెనీస్ ఆర్ ఆల్వేస్ ఈగర్ టు హైర్ పీపుల్. ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్ ఉంటారో కంపెనీస్ ఆర్ ఆల్వేస్ ఈగర్. అంటే ఇప్పుడు ఈగర్గా ఉంటాయి, తర్వాత ఉండవు, అట్లా కాదు. డిమాండ్ ఈజ్ ఆల్వేస్ మచ్ మచ్ గ్రేటర్ దెన్ స్కిల్స్. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఆల్మోస్ట్ ఎన్నో జాబ్స్ ఉన్నా సరే వాళ్ళకి అంతమంది పీపుల్ దొరకట్లేదు. ఎగ్జాక్ట్లీ కంపెనీస్ చెప్పే మేజర్ ప్రాబ్లం అయితే ఇది. మనమేమనుకుంటాం, అందరూ చాలామంది రెడీగా ఉన్నారు, కంపెనీస్కి సెలెక్ట్ అవ్వట్లేదు అని అనుకుంటాం, అంతేగా. కానీ విషయం ఏంటి అంటే కంపెనీస్ ఆర్ ఆల్వేస్ ఈగర్ టు హైర్. ఇట్లాంటి న్యూస్లు మనం ఎక్కడ చూడం. కంపెనీస్ ఆర్ ఆల్వేస్ ఈగర్ టు హైర్ అనే న్యూస్లు మనం ఎక్కడ చూడం. ట్రూ. మనం చూసేదల్లా ఏంటి అంటే ఎంతమందికి జాబ్స్ రాలేదు, ఎంతమందికి జాబ్స్ రాలేదని చూస్తాం. కానీ కంపెనీస్ ఆర్ ఈగర్ టు హైర్, బట్ ఈవెన్ దెన్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్. అది దేనివల్ల అంటే ఆ ఐటీ స్కిల్స్ అనేవి ప్రాపర్గా బిల్డ్ చేసుకోకపోవడం వల్ల, సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేవి ప్రాపర్గా బిల్డ్ చేసుకోకపోవడం వల్ల అది. సో ఎవరైతే చేసుకుంటారో అప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్న వాళ్ళకి డెఫినెట్గా జాబ్స్ అనేవి దే ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడు నెక్స్ట్ వేవ్కి వస్తే మన దగ్గర ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే ఇండస్ట్రీలో బెస్ట్ అని ఉంటారో, మన దగ్గర కరికులం డిజైనర్స్ కావచ్చు, లేకపోతే డెలివరీ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే నేర్పించే వాళ్ళు కావచ్చు, వర్నాక్యులర్ నేర్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు నేను ఐఐటి ఖరగ్పూర్, అట్లా ట్రైనర్స్లో చాలామంది ఎక్స్ అమెజాన్, ఎక్స్ మైక్రోసాఫ్ట్, తర్వాత ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఇట్లా చాలా డిఫరెంట్ ఐఐటీస్ నుంచి తర్వాత ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రైన్ చేసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళే డైరెక్ట్గా ట్రైన్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళే డైరెక్ట్గా కరికులం డిజైన్ చేస్తారో, ఇదంతా కూడా ఎట్లా డిజైన్ చేసామండి. ఇప్పుడు దాకా మేము ఒక 2500 కంపెనీస్తో దగ్గర టచ్లో ఉంటాము. ఆ కంపెనీస్ అన్నీ కూడా మాకు రెగ్యులర్గా ఓకే ఇలాంటి పీపుల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫెబ్ ఎండ్కి మాకు ఇంతమంది 100 పీపుల్ రెడీగా కావాలి అని, ఈ పర్టికులర్ టెక్నాలజీస్లో కావాలని కంపెనీస్ మాతో రెగ్యులర్గా చెప్తూ ఉంటాయన్నమాట. సో అట్లా చెప్పినప్పుడు ఏంటి అంటే వెంటనే వి ఇన్కార్పొరేట్ దెమ్ ఇన్ టు ద కరిక్యులం అండ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ ద స్టూడెంట్ హూ ఇస్ లెర్నింగ్. రైట్, అంటే తను ఏం నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి, ఏం నేర్చుకుంటే జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫుల్ స్టాక్లో కూడా ఏవి ఇంపార్టెంట్ అనేవి మేము రెగ్యులర్గా ఇన్కార్పొరేట్ చేస్తుంటాము. అండ్ బెస్ట్ పీపుల్ ఇన్ ద బిజినెస్సే దే విల్ కమ్ అండ్ దే విల్ ట్రైన్. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తారో ఇట్లాంటివి దే మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు జాబ్స్ అనమాట. ఎప్పుడైతే మీరు ఇది పద్ధతిగా కన్సిస్టెంట్గా చేసుకుంటారో జాబ్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, కంపెనీస్ ఆర్ ఈగర్ టు హైర్. జస్ట్ మనం ఏంటి అంటే ఆ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా నేర్చుకున్నాము అంటే వీ కెన్ డెఫినెట్లీ టేక్ ద ఆపర్చునిటీస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. గ్రేట్. సో మీరు అంటే యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో మీరు చెప్పింది అయితే కంపెనీస్ ఎవరైతే టచ్లో ఉన్నారో, ఇప్పుడు కొన్ని వేల కంపెనీస్ ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళు ముందే అడ్వాన్స్గా మాకు ఇంతమంది క్యాండిడేట్స్ కావాలి అని అందులో కొన్ని కంపెనీస్ చేస్తాయి, ఈ టెక్నాలజీలో కావాలి, సో ఇవి ఇంక్లూడ్ చేయండి, ఇవి మాకు అక్కర్లేదు, ఇట్లా చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళ ప్రకారంగా మనంతా రివర్స్ ఇంజనీరింగ్ కరికులం అంటాం. అది ఏదో పేరుకి అలా పెట్టుకోవడం కాదు, ఏదో ఫ్యాంటసీలా కాదు. రివర్స్ ఇంజనీరింగ్ కరికులం అంటే నిజంగా మనం రివర్స్ ఇంజనీరింగ్ కరికులం వి గో టు కంపెనీస్ అండ్ ఆస్క్ వాట్ దే రిక్వైర్. అపాన్ దట్ వి బిల్డ్, ఇటు సైడ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఇటు సైడ్ స్టూడెంట్స్కి నేర్పించడం స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓవర్ ద టైం వచ్చేటప్పుడు ఏంటి అంటే కంపెనీస్ ఇట్లా వీళ్ళు టైర్ 3, 4 కాబట్టి మినిమల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం కావాలి అని మమ్మల్ని అడిగాయి అనమాట. దానికి రిలేటెడ్గా వెంటనే మేము కోర్స్ ఇన్కార్పొరేట్ చేసాం. అండ్ ఇప్పుడు కోర్స్లో ఇంటర్వ్యూస్కి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనం నేర్పించేస్తున్నాం అనమాట. అది వన్ ఆఫ్ ద థింగ్స్. తర్వాత ఈ టెక్నాలజీస్ కావాలి అని అడిగారు, కొన్ని లైబ్రరీస్ కావాలని అడిగారు, వాటిని ఇన్కార్పొరేట్ చేసాము. ఈ టాపిక్స్ మీద ఇంకా డెప్త్ కావాలన్నారు, వాటిని ఇన్కార్పొరేట్ చేసాం. సో
ఇప్పుడు కంపెనీస్ చెప్పేవన్నీ మేము టైం టు టైం ఎక్కువ కంపెనీస్ రిక్వైర్మెంట్ ఉంది అంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో దాట్ వే ఆర్ కరికులం ఆర్ కోర్స్ హ్యాస్ బికమ్ మచ్ రోబస్ట్. నైస్. సో బికాస్ ఆఫ్ దాట్ ఇక్కడ నేర్చుకొని స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే జాబ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇమీడియట్గా మనకి నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే 100% జాబ్ గ్యారంటీయా? సో ఈ క్వశ్చన్కి ఏంటంటే అండి, ఇప్పుడు నేననే కాదు, పక్కన పెట్టేసేయండి, ఎవరన్నా మీకు వచ్చి 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పినా మీరు అది నమ్మకూడదు, అలా ఆలోచించకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% జాబ్ గ్యారంటీ అన్నారు, నేను వాళ్ళకి డబ్బులు కట్టేశాను. డబ్బులు కట్టేసిన తర్వాత ఒక 10 నెలలు ఏం చేయకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ అడిగాను అనుకోండి, ఇస్తారా వాళ్ళు? ఏం చేయలేరు కదా. సో ఇక్కడ మనం ఈ జాబ్ గ్యారంటీని పక్కన పెడితే మనం ఎప్పుడైతే నేర్చుకొని స్కిల్స్ బిల్డ్ చేసుకుంటామో అప్పుడు జాబ్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. అలా కాకుండా నేను ఏదో డబ్బులు కట్టేశాను, నాకు వాళ్ళు 100% జాబ్ గ్యారంటీ ఇస్తామన్నారు అనేది అసలు ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. ఎప్పుడైతే మీరు స్కిల్స్ బిల్డ్ చేసుకుంటారో అప్పుడే మీకు ఐటీ జాబ్స్ అనేవి వస్తాయి. ఐటీ స్కిల్స్ అనేవి ప్రాపర్గా బిల్డ్ చేసుకోవడం వైపు మీరు అడుగులేయాలి తప్పితే దిస్ ఈజ్ నాట్ ద వే అన్నమాట. క్లియర్ కదండి? సో ఇంకొకసారి రిట్రేట్ చేయాలి అంటే ఈ జాబ్ గ్యారంటీ దానికంటే దాన్ని వేరేలా పర్సూ చేసుకోవాలి మనం. ఎప్పుడైతే ఇప్పుడు కంపెనీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిమాండ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సప్లై. అట్లీస్ట్ ఇన్ ఐటీ ఫీల్డ్ నేను చూసిన దాని ప్రకారం కంపెనీస్ ఆర్ ఆల్వేస్, అంటే డే టు డే మేము 10-15 కంపెనీలతో మాట్లాడుతుంటాం, అందరూ కూడా ఏం చెప్తారంటే మాకు పిల్లలు కావాలని చెప్తారు, మాకు ట్రైన్డ్ పిల్లలు కావాలని చెప్తారు. సో డిమాండ్ ఈజ్ ఆల్వేస్ దే. ఎవరైతే వాళ్ళు అనుకున్న బెంచ్ మార్క్కి రీచ్ అవుతారో వాళ్ళకి జాబ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏదో ఇది ఎప్పుడు ప్రాబిలిటీ వస్తుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీ తీసుకున్నాం అనుకోండి, ఐఐటీ జేఈ అని ఎగ్జామ్ రాస్తారు కదా. ఐఐటీ జేఈ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 10 లక్షల పైన మంది రాస్తారు, కానీ అక్కడ 15,000 మంది సీట్లు ఉంటాయి. 15,000 సీట్లు ఉన్నప్పుడు 10 లక్షల మంది రాస్తే మీరు అంత కష్టపడినా 15,000 మందికే వస్తాయి. కానీ ఐటీ అలా కాదు. ఐటీలో ఏంటి అంటే డిమాండ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్, సప్లై ఈజ్ ఆల్వేస్ షార్టర్. సో అందరూ మంచిగా నేర్చుకున్నా సరే కంపెనీస్ హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇట్స్ దట్ ఐటీ స్కిల్స్ అనేవి ప్రాపర్గా బిల్డ్ అవ్వకపోవడం ఇక్కడ మేజర్ ప్రాబ్లం అవుతుందన్నమాట. సో మీరు అన్నట్టు జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎస్. మరి బయట ఫ్రెషర్స్కే చాలా మందికి జాబ్స్ లేవు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సిఎస్సి ఐటీ వాళ్ళు జాబ్స్ లేక ఖాళీగా ఉన్నారు. నేను మా ఫ్రెండ్స్ ఏమో మెకానికల్, సివిల్, కెమికల్ ఇలాంటి నాన్ ఐటీ బ్రాంచెస్ నుంచి ఉన్నాము. మాకు బేసిక్స్ కూడా రావు. మాకు ఆపర్చునిటీస్ ఉంటాయా? సో మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నెక్స్ట్ వేవ్ అసలు మేము సాల్వ్ చేద్దాం అనుకుంటుందే ఈ ఏదైతే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ మోర్ దెన్ 50% అన్ఎంప్లాయిడ్గా ఉండడం, ఇట్స్ అ వెరీ వెరీ అలార్మింగ్ థింగ్ ఫర్ ద కంట్రీ. అంటే కంపెనీస్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, క్యాండిడేట్స్ ఒకలా ఉంటున్నారు. సో అక్కడ మిస్ మ్యాచ్ రావడం వల్ల కంపెనీస్కి స్కిల్ టాలెంట్ దొరకట్లేదు అండ్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఇనఫ్ రావట్లేదు అని స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మీరు అర్థం ఐరనీ ఏంటంటే అండి, కంపెనీస్ ఏం చెప్తాయంటే మాకు ఇంకా జనాలు కావాలి అని చెప్తాయి. స్టూడెంట్స్ ఏం చెప్తారంటే మాకు జాబులు రావట్లేదు అని చెప్తారు. సో అక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. సో దాన్ని బ్రిడ్జ్ చేయడానికే నెక్స్ట్ వేవ్ అనేది ద ఇన్సెప్షన్ ఆఫ్ నెక్స్ట్ వేవ్ ఇస్ ఫ్రమ్ దాట్. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఎంతోమంది ఇలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టే మేము దాన్ని సాల్వ్ చేయడానికి దీనిలో దిగామన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వస్తే ఫ్రెషర్స్కి చాలామందికి జాబ్స్ లేవు అంటే ఎందుకు లేవు అసలు? ఫస్ట్ అంటే మార్కెట్లో జాబ్స్ లేవా, లేకపోతే దానికి తగ్గట్టు పీపుల్ రెడీగా లేరా, ఏంటి అక్కడ రియాలిటీ ఏంటి అంటే కంపెనీస్ చూసే దాని ప్రకారం క్యాండిడేట్స్ రెడీగా ఉండట్లేదు. వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు డ్యూరింగ్ ద స్పాన్ ఆఫ్ వాట్ ఎవర్ ఇంజనీరింగ్ డిగ్రీ వాట్ ఎవర్ దే డూ, అది కంపెనీస్కి సరిపోవట్లేదు. కంపెనీస్కి ఏం కావాలి? కంపెనీస్కి ఐటీలో ట్రైన్ టాలెంట్ కావాలి. వాళ్ళు ఎప్పుడైతే దొరుకుతారో కంపెనీస్ విల్ ఆల్వేస్ బి రెడీ టు హైర్. సో దానిలో ట్రైన్ అవ్వడం ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ జాబ్. సో ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అంటాం అనమాట వీటిని. వాటిని ఎవరైతే నేర్చుకుంటారో డెఫినెట్గా వాళ్ళైతే జాబ్స్ తెచ్చుకోగలరు ఈజీగానే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బ్యాచ్. మనమే వేల కొద్ది ఎగ్జాంపుల్స్ చూసాం ఇప్పటిదాకా. ఎన్నో వేల కంపెనీస్తో మాట్లాడడం, ఎన్నో వేల బ్యాక్గ్రౌండ్స్. ఇప్పుడు సివిల్, మెకానికల్, కెమికల్, బీఎస్సీ, బీఫార్మసీ, బీకామ్ ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చి మంచి మంచి జాబ్స్ తెచ్చుకున్నారు మన దగ్గర. ఒక్కసారి కూడా ఒక లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయని వాళ్ళు కూడా జాయిన్ అయ్యి నేర్చుకున్నారనమాట. సో నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను సివిల్ బ్యాక్గ్రౌండ్, నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్యారియరే కాదు అసలు ఈరోజు. వైల్ ఫ్యూ కంపెనీస్ హ్యావ్ దట్,
అంటే మీకు ద లైక్స్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. వాళ్ళు ఏంటి అంటే కొన్ని మీకు పెడతారనమాట క్రైటీరియా, నాకు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కావాలి లేకపోతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కావాలి అని. బట్ దర్ ఇస్ ఎ హ్యూజ్ చంక్ ఆఫ్ కంపెనీస్ విచ్ డు నాట్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. ఎవరి దగ్గర అయితే ప్రాపర్ స్కిల్స్ ఉంటాయో, ఎవరి దగ్గర అయితే ప్రాపర్ లెర్నింగ్ ఉంటుందో వాళ్ళని డెఫినెట్గా కంపెనీస్ అనేవి హైర్ చేసుకుంటున్నాయి ఈ రోజు అయితే. సో మన దగ్గర వేల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బీకామ్, బీఎస్సీ, తర్వాత బీఫార్మసీ, తర్వాత డిగ్రీ, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు, డిగ్రీ లేని వాళ్ళు, బ్యాక్లాగ్స్ వాళ్ళు, ఇట్లా వేల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గరే. సో వాళ్ళందరూ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్ని వాడుకొని ఎవరన్నా చేయగలరు అనేది ఇట్స్ మై గట్ ఫీలింగ్ అనమాట. మీరు చెప్తుంటే ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ బ్రాంచ్తో సంబంధం లేకుండా వస్తుందని అయితే అర్థమైంది. మరి అందరం నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళం, మాకు బేసిక్స్ కూడా రావు, మరి మేము నేర్చుకోగలమా? సో మనకి బేసిక్ క్రైటీరియా ఏంటంటే మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ బాగా వస్తే యూ కెన్ ఈజీలీ డూ అవర్ కోర్స్. అంటే మీరు కష్టపడాలి, కన్సిస్టెంట్గా చేయాలి, తప్పితే యూ కెన్ కంప్లీట్ ద కోర్స్ అండ్ గెట్ ఎ జాబ్. అంటే ఓపెన్ డిగ్రీ ఉన్న వాళ్ళు, డిగ్రీ లేని వాళ్ళు, లేకపోతే ఇప్పుడు సివిల్ అని చెప్పాను కదండి, సివిల్ నుంచి వచ్చిన అబ్బాయిలు, ఒక అబ్బాయి నాకు గుర్తున్నాడు. తను ఏంటి అంటే ఎప్పుడు కోడ్ చేయలేదు, నాన్ ఐటీ నుంచి వచ్చాడు, మన దగ్గరే ఫస్ట్ టైం నేర్చుకున్నాడు. తనకి 11 lakhs ప్యాకేజ్ వచ్చిందనమాట. సో బీఎస్సీ అబ్బాయి రీసెంట్గా తనకు వచ్చింది 10 lakhs పైగా ప్యాకేజ్. తను కూడా కోడింగ్ అంటే భయం, నేను కోడింగ్ చేయగలనా, అందరికీ ఉండే డౌటే ఇది. మీరు ఇది ఇప్పుడు ఎదిగేది కొత్త క్వశ్చన్ కాదు, ప్రతి ఒక్కరికి ఆ డౌట్ ఉంటుంది. కానీ ఆ డౌట్ని దాటి ఒక స్టెప్ ముందుకేసి ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అబ్బాయికి, బీఎస్సీ అబ్బాయిలకి వీళ్ళకి ఎందుకు వస్తున్నాయండి మీరు చెప్పండి? బికాస్ దే బిలీవ్ దట్ దే కెన్ డూ ఇట్. అంటే రైట్ ప్లాట్ఫామ్ ఉంటే జాబ్స్ ఉన్నాయని వాళ్ళు నమ్మారు, రైట్ ప్లాట్ఫామ్ ఉంటే నేను చేయగలనని నమ్మారు. ఆ రెండు కంబైన్ అయ్యాయి కాబట్టి వాళ్ళు దే పుట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అండ్ దే గాట్ ఎ జాబ్. అలాగే ఇప్పుడు ఎవరైనా తెచ్చుకోవడానికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ ఏంటి అంటే అటువైపు అడుగులేయడం స్టార్ట్ చేయాలి, ప్రాపర్ స్కిల్స్ ఐటీ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి అంతే. రైట్. సో స్కిల్స్ బిల్డ్ చేసుకున్నామని అనుకోండి, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, మరి ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి? సో ఇంటర్వ్యూకి కావాల్సినంత వరకు ఇంగ్లీష్ మన దగ్గర ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా మంచిగా జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్న పల్లెటూరు నుంచి వచ్చి దే బేర్లీ స్పీక్ ఇంగ్లీష్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్, వాళ్ళు చాలా మనం చెప్పింది అర్థం చేసుకోవడమే కష్టంగా ఫీల్ అయ్యేవారు. కానీ మనం ఓవర్ ద టైం ఏం చేస్తామంటే ఒక కోర్స్ అనేది ఇంగ్లీష్ ఫర్ బిగినర్స్ అనేది ఒక కోర్స్ పెట్టేసాం ఈ మన ఎగ్జిస్టింగ్ కరికులంలోనే. దానిలో ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూస్కి కావాల్సినంత వరకు ఇంటర్వ్యూస్ అసలు ఎట్లా జరుగుతాయి, ఏ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి, వీటన్నిటిని మనం సీక్వెన్షియల్గా పెట్టేసామన్నమాట. అది నేర్చుకుంటే మీకు ఇంటర్వ్యూస్కి కావాల్సిన ఇంగ్లీష్ అయితే వచ్చేస్తుంది. సో నాకు ఇంగ్లీష్ రాదు అనే భయం అస్సలు ఉండక్కర్లేదు. అండ్ వన్ మోర్ వెరీ అడ్వాంటేజెస్ థింగ్ ఏంటి అంటే మీకు వర్నాక్యులర్లో టీచింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీ నేటివ్ లాంగ్వేజ్ ఏంటి, మీ నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగులో టీచ్ చేస్తాం. సో తెలుగులో టీచ్ చేసినప్పుడు ఏంటి అంటే మీకు చాలా డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి మదర్ టంగ్లో ఉన్నప్పుడు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది మీ జర్నీ. ఎంతోమంది చాలా ఇది వెరీ క్లోజ్గా ఫీల్ అవుతారనమాట, చాలా ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళు. రైట్, నైస్. ఇప్పుడు రైట్ నౌ కంపెనీస్ నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు మీరు చెప్పిన సినారియో బట్టి నాకేమర్థమవుతుందంటే నేర్చుకుంటే చాలు, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకోకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ అంత మంచిగా రాకపోయినా సరే ఇంటర్వ్యూకి కావాల్సినట్టు నేర్చుకొని అయితే మంచి జాబ్స్ తెచ్చుకోగలము. ఇదంతా మీరు చెప్తుంటే అర్థమవుతుంది. కానీ రైట్ నో కంపెనీస్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా జనరల్లీ. అందులో ఫ్రెషర్స్ ఇలా 2022 2021 లేదా సిఎస్సి ఐటీ బ్రాంచ్ ఇలా ఓన్లీ సెలెక్టెడ్ క్రైటీరియా వాళ్ళనే పిలుస్తున్నాను అన్నట్టు చూస్తున్నాం, అంటే వాళ్ళనే పిలుస్తున్నారు. ఇప్పుడు మాకు అసలు ఇంటర్వ్యూలో ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్టే. సో కొన్ని కంపెనీస్ అయితే ఇట్లా క్రైటీరియా పెడతాయి, నాకు ఫ్రెషర్స్ కావాలి, లేకపోతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కావాలి, లేకపోతే నాకు ఇంత పర్సంటేజ్ పైన ఉంటాయి అని. కానీ మేము ఎన్నో వేల మందిని చూసాం హూ డోంట్ ఫాలో ఇన్ దిస్ క్రైటీరియా ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర చాలా మంది జాయిన్ అవుతారు హూ ఆర్ బీఎస్సీ బీకామ్, ఇవేమీ మీరు చెప్పట్లేదు కదా. బీటెక్ సిఎస్సి ఐటీ ఎవరికైతే 60% అబవ్ ఉంటుందో వాళ్ళకి షార్ట్ లిస్ట్ పెడతాయి అంటున్నారు. బట్ హ్యూజ్ చంక్ ఆఫ్ కంపెనీస్, అంటే 2500 కంపెనీస్తో మాట్లాడితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కంపెనీస్ ఏంటి అంటే ఈ క్రైటీరియాతో సంబంధం లేకుండా బీఎస్సీ బీకామ్ వాళ్ళని కూడా హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి.
2018 కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. బట్ కంపెనీ టు కంపెనీ డెఫినెట్గా మారుతాయి. కానీ రిలేటివ్లీ ఎవరైతే ఈ సిఎస్సి ఐటీ కారు డెఫినెట్గా రిలేటివ్లీ కొంచెం లోవర్ జాబ్స్ ఉండొచ్చు, లోవర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉండొచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ స్కిల్ ఆల్ దట్ వుడెంట్ మ్యాటర్. మీకు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు మన దగ్గర రోజు పర్ డే 4 కంపెనీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ 4 కంపెనీస్ మనకి ఏం చెప్తాయి, అట్లీస్ట్ వాళ్ళు కూడా చాలామంది ఏం చెప్తారంటే మాకు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, కానీ వాళ్ళు మీ కోర్స్ అంతా కంప్లీట్ చేసి ఉండాలి, మీ కోర్స్ అంతా అన్ని టెస్ట్లు క్లియర్ చేసి ఉండాలి, కోర్స్ అంతా కంప్లీట్ చేసి ఉండాలి, ఇట్లాంటివి పెడతారు తప్పితే నాకు వాళ్ళ అకాడమిక్స్లో ఎంత ఉండాలి, వాళ్ళు ఈ కాలేజ్ నుంచి ఉండాలి, లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండాలి, అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. రైట్, నైస్. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్స్కి కొంతమందికి 2 years 3 years 5 years ఇలా కెరియర్ గ్యాప్ ఉందండి. అప్పుడు నాకు ప్లేస్మెంట్స్ అప్పుడు ప్రాబ్లం ఏం అవ్వదా? అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ లాగా ఇట్లా ఏమన్నా పెట్టాల్సి వస్తుందా? జనరల్లీ గ్యాప్ ఉంటే యాక్సెప్ట్ చేయరు కదా. ఫేక్ ఎక్స్పీరియన్స్ అవన్నీ అస్సలు చూస్ చేసుకోకూడని పార్ట్స్ అండి. ఏదో మీకు మొమెంటరీగా సక్సెస్ వచ్చినా, మొమెంటరీగా మీరు ఎక్కడో ప్లేస్ అయిపోయినా సరే, చాలామంది అవుతుంటారు, తర్వాత రెమినేట్ అవుతారు, బాధపడతారు. అండ్ అలా చెప్పుకున్నా అంటే అక్కడ మీరు సక్సెస్ అనుకుంటారు, కానీ అక్కడ అది మొమెంటరీ సక్సెస్. ఏదో ఒక రోజు మీకు అది బయట పడుతుంది, మీకు యూ విల్ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ కాంట్ ఫేస్ యువర్ సెల్ఫ్. మరి లేకపోతే ఎట్లా అండి? గ్యాప్ అయితే ఉంది కదా, అప్పుడు ప్రాబ్లం అవ్వదా? సో మన దగ్గర ఏంటి అంటే 2014, 2015 ఉమామహేశ్వరి గారు అని ఒక ఆవిడ ఉండేవారు. తను 2014 గ్రాడ్యుయేట్ అనమాట. 2014 15 ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 2014 తర్వాత ఫస్ట్ జాబ్ తనకి 2022లో వచ్చింది. అది కూడా 6.6 LPA అనుకుంటా. సో అట్లాంటి కూడా వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. 2018, 2017, 2016 ఇట్లా చాలా చాలా పాత బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి వాళ్ళు వచ్చి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఎలా వచ్చాయండి? గ్యాప్ ఉన్నా సరే ఎలా వచ్చాయంటారు? ఇప్పుడు 2014 అంటే దగ్గర ఒక 8 years గ్యాప్. 8 years గ్యాప్ ఎలా వచ్చాయి 8 years గ్యాప్ ఉన్నా? కంపెనీస్కి ఎప్పుడైతే మీరు ప్రాపర్ స్కిల్తో ఉంటారో ఇవన్నీ వాటికి సెకండరీ అయిపోతాయి. ఓకే, కంపెనీస్కి సెకండరీ అయిపోతాయి. ఎన్నో స్టార్టప్స్కి వీటితో సంబంధం లేదు. మీరు వాళ్ళ అసెస్మెంట్ ఏది క్లియర్ చేస్తే అసలు మీకు డిగ్రీ ఉందా లేదా కూడా చూడరు. ఎన్నో స్టార్టప్స్ ఉంటాయి అట్లా. సో ఎప్పుడైతే మీరు ప్రాపర్గా ఆ ఐటీ స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకుంటారో అక్కడ గ్యాప్ ఉంటుంది, కానీ మీకు జాబ్ రాకపోవడంలో గ్యాప్ ఉండదు అనమాట. సో కానీ ఒక కేసు ఏంటి అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక 2022 గ్రాడ్యుయేట్, సిఎస్ గ్రాడ్యుయేట్ అన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావు, కానీ ఇప్పుడున్న జాబ్ ఆపర్చునిటీస్ కూడా కొదవలేదు అనే పాయింట్ నేను చెప్తున్నాను అనమాట. రైట్, క్లియర్. సో గ్యాప్ ఉన్న నాన్ ఐటీ అయినా అసలు తెలుగు అంటే ఇంగ్లీష్ అంత ఎక్స్ట్రాడినరీగా లేకపోయినా సరే బిల్డ్ చేసుకోవచ్చు, స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని అంటున్నారు. రైట్. ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి, ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు ఉన్నాము, మాకు ఏమీ రాదు జీరో నుంచి అంటే ఏం పర్లేదు, మేము జీరో నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి చెప్తాము. ఎంతోమంది అక్కడి నుంచి స్టార్ట్ చేసే మంచి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీకు అసలు ప్రాబ్లమే అవ్వదు. మీకు అంటే చాలా సింపుల్గా నేర్పిస్తామన్నమాట. మన పెడగాగి అండ్ కరికులం అట్లా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ మీరైతే కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టాలి, జాబ్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇన్ని వేల మంది ప్లేస్ అయ్యారు అంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ రైట్ ప్లాట్ఫామ్ ఉంది, ఎస్. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా నాకు జాబ్ గ్యారంటీ ఉంటుందని కామ్గా కూర్చుంటే వాళ్ళకి జాబ్ వచ్చేది కాదు. వాళ్ళు ఏం నమ్మారు? ఇది రైట్ ప్లాట్ఫామ్ అని నమ్మారు అండ్ దానివైపు అడుగులు వేశారు, కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టారు. డెఫినెట్గా కష్టంగానే ఉంటుంది ఇనీషియల్గా. ఇప్పుడు సైకిల్ నేర్చుకోవడం కూడా కష్టంగానే ఉంటుందండి. ఎవరన్నా పడకుండా సైకిల్ నేర్చుకుంటారా? కష్టంగా ఉంది. సో సైకిల్ నేర్చుకోవడం కూడా కష్టమే. కానీ ఎప్పుడైతే మీరు ఒక 2-3 సార్లు పడతారో మీరు పడకుండా ఉండడానికి ట్రై చేస్తారు, రెగ్యులర్గా నేర్చుకుంటారు. జిమ్కి వెళ్తున్నారు, కష్టం లేకుండా బాడీ బిల్డింగ్ అయిపోతుందా? అవ్వదు. ఏది తీసుకున్నా ప్రపంచంలో డెఫినెట్గా ఇట్ విల్ బి ఛాలెంజింగ్, దానిలో కొంచెం కష్టం ఉంటుంది. సో దాన్ని దాటి ముందుకెళ్ళే వాళ్ళకి మంచి ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి. ఈజీగా ఉంటుంది, ఉత్తనే నేను అలా కూర్చుంటే జాబ్ వస్తుంది అంటే ఎవరికి రాదండి అలాగా. సో డెఫినెట్గా కష్టపడాలి, డెఫినెట్గా కన్సిస్టెంట్గా నేర్చుకోవాలి, అన్నీ క్లియర్ చేయాలి, అప్పుడే జాబ్స్ అనేవి వస్తాయి. సో గిరీష్ గారు, ఇందాక మీరు నాన్ ఐటీ వాళ్ళ గురించి చెప్పారు, అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్గా సివిలో మెకానికలో ఇలా ఉంటాయి. ఇప్పుడు మనకి డిగ్రీ వాళ్ళ నుంచి కూడా సిమిలర్ క్వశ్చన్సే వచ్చాయండి. వాళ్ళు ఏంటంటే పర్టికులర్లీ బీఎస్సీ, బీకామ్,
మళ్ళీ ఫార్మసీ బీఫార్మసీ ఇలా ఉన్నారు. అందులో బీఎస్సీలో కూడా కొంతమంది ఇలా ఉంటారు కదండి, సపరేట్గా కెమిస్ట్రీ అనో అగ్రికల్చర్ అనో ఇలా ఉంటారు కొంతమంది. సో వాళ్ళ నుంచి క్వశ్చన్స్ ఏంటి అంటే, వాళ్ళకైతే బేసిక్స్ అసలు లైక్ మాకు బేసిక్స్ కూడా అంతగా రావు, మరి మేము నేర్చుకోగలమా అని అడుగుతున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి సేమ్ థింగ్ అండి. నాన్ ఐటీ నుంచి ఎవరైతే వస్తారో బీఎస్సీ బీకామ్ వీటి నుంచి వచ్చే వాళ్ళకి కూడా సేమ్ థింగ్. మీరు చెప్పిన ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ నుంచి మన దగ్గర పిల్లలు ఉన్నారు, నేర్చుకున్నారు, సక్సెస్ఫుల్గా జాబ్స్ తెచ్చుకున్నారు. బీ ఫార్మసీ అంటారా, బీఎస్సీ కెమిస్ట్రీ అంటారా, బీఎస్సీ అగ్రికల్చర్ అంటారా, లేకపోతే బీకామ్ అంటారా, ఏదైనా తీసుకున్నా సరే వీటన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయ్యారు. ఇంతకుముందు సక్సెస్ఫుల్గా నేర్చుకున్నారు, కన్సిస్టెంట్గా జాబ్స్ అనేవి తెచ్చుకున్నారు. సో అంటే వాళ్ళందరికీ కూడా సిమిలర్గా ఏంటి అంటే, ఇప్పటిదాకా ఎప్పుడు కోడింగ్ చేసి ఉండరు వాళ్ళ లైఫ్లో. ఫస్ట్ టైం ఇక్కడే కోడ్ చేస్తూ ఉంటారు చాలా మంది వాళ్ళల్లో. వాళ్ళు ఏంటి అంటే జీరో నుంచి ఉంటుంది కాబట్టి చాలా కొంచెం ఎఫర్ట్స్ పెడతారు అండ్ ఈజియర్గానే నేర్చుకుంటారు. అంత పెద్ద నేర్చుకోలేనంత పెద్ద ఛాలెంజ్ అయితే కాదు, ఎందుకంటే మనం జీరో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి చెప్తామన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెట్టడం కన్సిస్టెంట్గా పెడతారో చాలా ఈజీగానే మీరు నేర్చుకోగలుగుతారు, అంతా అర్థం చేసుకోగలుగుతారు. రైట్. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అందులో కూడా నాన్ ఐటీ ఉండి అందులోనూ గ్యాప్ ఉంటే కూడా పాసిబుల్ అని అంటున్నారు. సిమిలర్లీ ఇక్కడ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే జీరో నుంచి నేర్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదండి. ఓకే, మీకు బ్యారియర్స్ అనేవి ఉండవు. మీరు ఎప్పుడైతే ప్రాపర్గా స్కిల్ బిల్డ్ చేసుకోవడం వైపు స్టెప్స్ వేస్తూ ఉంటారో మీరు ఐటీ జాబ్ అనేది తెచ్చుకోగలరు. ఇక్కడ వేరియబుల్ ఏంటి అంటే మీ బ్యాక్గ్రౌండ్ కాదు, మీరు నేర్చుకుంటారా లేదా అనేదే వేరియబుల్ తప్పితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది దానివల్ల అది వేరియబుల్ కాదు. అంటే ఇప్పుడు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ప్రాబ్లం లేదంటారా ప్లేస్మెంట్స్ అప్పుడు? ఎట్లా 2 years 3 years ఎట్లాంటిది అంటే ఇక్కడ ప్రాబ్లం అవ్వదు కంటే కూడా అక్కడ 2 things కదండి. మీరు కన్సిస్టెంట్గా నేర్చుకోవడం, తర్వాత జాబ్ తెచ్చుకోవడం. వన్స్ స్కిల్ బిల్డ్ అయిపోయిన తర్వాత కంపెనీసే మీ దగ్గరికి వస్తాయండి. స్కిల్స్ ఉంటే మీరు కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు. కంపెనీసే ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఈగర్లీ సర్చింగ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ టాలెంట్, హూ హ్యావ్ ద ప్రాపర్ స్కిల్స్ దట్ దే రిక్వైర్. సో ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నాయో కంపెనీసే వచ్చి వాళ్ళని ఎత్తుకుతున్నాయి అన్నమాట ఈరోజు. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు ఎప్పుడైతే మీరు కెరియర్ గ్యాప్ అంటారా, బీఎస్సీతో కెరియర్ గ్యాప్ అంటారా, ఎలాంటి కాంబినేషన్ చెప్పినా సరే నా ఆన్సర్ ఒకటే ఉంటుంది. మీరు స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకోవడం ఇక్కడ వేరియబుల్ తప్పితే కంపెనీస్ వచ్చి హైర్ చేసుకోవడం ఇక్కడ వేరియబుల్ కాదు అనేది. ఓకే, సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నేను డిగ్రీ అయినా సరే, బీఎస్సీ అగ్రికల్చర్ అయినా ఏదైనా సరే, నాకు గ్యాప్ ఉన్నా సరే నేను స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే అప్పుడు నాకు ఆపర్చునిటీస్ ఉంటాయి. కరెక్టేనా? అంతే. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ని కానీ బావ వాళ్ళు కానీ ఇలా ఉన్నారు, ఆర్ మా నాన్నగారిని కానీ, వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్లోనే వర్క్ చేస్తున్నారు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వేరే టెక్నాలజీస్ ఇలా నేర్చుకోమని సజెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళే రిఫర్ చేయడము, వాళ్ళ సర్కిల్స్లో ఇలా చెప్తాను అన్నారు. ఫుల్ స్టాక్ గురించి అడిగాను కానీ వాళ్ళు అది చాలా కష్టము, అవన్నీ ఎందుకు, ఇది నేర్చుకొని నేను చూసుకుంటా కదా అన్నట్లు అన్నారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? సో ఇక్కడ 2 things ఉంటాయండి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తామో అక్కడ కెరియర్ గ్రోత్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అంటే జస్ట్ 4-5 years ఎక్స్పీరియన్స్తోనే 30 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు. 25 to 30 lakhs ఈజీగా ఎర్న్ చేస్తారు అనమాట 4-5 years ఎక్స్పీరియన్స్తో. ఓకే, సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా సరే దీనిలో ఆపర్చునిటీస్ కానీ గ్రోత్ కానీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్కి యావరేజ్ శాలరీ 20 lakhs దాకా ఉంటుంది నాకు తెలిసి. సో ఎప్పుడైతే మీరు ఆ పాత్ చూస్ చేసుకుంటారో డెవలప్మెంట్ పాత్, మీకు కెరియర్ ట్రెజెక్టరీ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో కానీ కొంతమంది డెఫినెట్గా ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇమీడియట్గా ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి అని చిన్న చిన్న టెక్నాలజీస్ నేర్చుకొని వాటిలో జాబ్స్ తెచ్చుకుంటూ ఉంటారు ఐటీలోనే. వాళ్ళు ఏంటి అంటే ఐటీలో ఫస్ట్ ఒక ఎంట్రీ తీసుకుందామని అట్లా చేస్తుంటారు. అది కూడా దట్స్ ఆల్సో పాత్. ఇట్స్ అప్ టు యూ వాట్ యూ విల్ చూస్ అనమాట. కానీ అల్టిమేట్గా ఏంటి అంటే ఫుల్ స్టాక్లో ఉన్న ఆపర్చునిటీస్ వేరే వేటిలో లేవు, మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టు. అండ్ అవి ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ కెరియర్ ట్రాజెక్టరీ ఆర్ కెరియర్ గ్రోత్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మేబీ వీళ్ళందరూ ఇలా చెప్పడం వెనక రీజన్ ఏంటి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చిన్న చిన్న అంటే మినిమల్ కోడింగ్తో నేర్చుకునేవి కొన్ని ఉంటాయన్నమాట. వాటిల్లో కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకోమనడం ఇట్లాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు డెఫినెట్గా. ఇట్స్ అప్ టు వన్స్ చాయిస్ ఆన్ వాట్ దే విల్ డూ. కానీ ఇంత ట్రెజెక్టరీ ఇంత మంచి గ్రోత్ అయితే వేరే వాటిల్లో నాకు తెలిసి అయితే ఉండవు. రైట్. ఓకే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నానండి.
నేను మా ఫ్రెండ్స్ ఉన్నాము, మేమందరం కలిసి ఆఫ్లైన్లో ఏదైనా నేర్చుకుందామని అనుకుంటున్నాము. ఆఫ్లైన్ అయితే సార్ అక్కడనే ఉంటారు కదా, సార్ అక్కడనే ఉంటారు, మాకు డౌట్స్ వస్తే అక్కడే అడిగేయచ్చు. ఆన్లైన్లో డౌట్స్ క్లియర్ అవ్వడం కష్టం కదా, అక్కడ క్లాసెస్ లైవ్లో వినొచ్చు, ఇక్కడ ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఆఫ్లైన్ అని అనుకుంటున్నాము అన్నట్టు వచ్చిందండి. ఓకే, మీరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యారు, మీదే అమలాపురమో అనుకోండి, ఓకే, మీరు హైదరాబాద్ వచ్చారు, ఏదో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్లో వచ్చి ఉండడానికి ఒక 7,000 8,000 రెంట్, ఫుడ్ అవన్నీ అవుతాయి. మొత్తానికి మీకు 15,000 అవుతుంది. ఆ కోర్స్కి ఇంకొక 30,000 40,000 అవుతుంది. అంటే నాకు తెలీదు ఎగ్జాక్ట్ కోర్స్ కాస్ట్లు ఎంత ఉంటాయో, బట్ యావరేజ్ కనుక్కుంటున్నా. మీకు అయ్యే కోర్స్ కాస్ట్ కంటే అడిషనల్గా ఫర్ ఎవ్రీ మంత్ ఆఫ్ యువర్ స్టే 15,000 అట్లా స్పెండ్ చేసుకోవాలి ఒక యావరేజ్ స్టూడెంట్. అండ్ మీకు అక్కడ లైవ్లో డౌట్స్ అడుగుతారు, ఇదంతా ఉంది కదా. రాత్రిపూట డౌట్స్ వస్తే ఏం చేస్తారు? ఆయన వచ్చి మీ ఇంట్లో ఏమీ చేయరు కదా. సో మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు కదా. డౌట్ అనేది రాత్రి వస్తుంది, పొద్దున్న వస్తుంది, చెప్పైతే రాదు. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో డౌట్స్ని ఎప్పుడైనా రావచ్చు. అండ్ అది రిజాల్వ్ చేయడానికి వేరియస్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే మీకు డే స్కెడ్యూల్ అని ఉందండి. సో ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలో మీకు క్లియర్గా అక్కడ ఉంటుంది అనమాట. అంటే మీరు ఇది మీకు ఏం చేయాలో తెలీదు అన్నట్టు ఏమి ఉండదు. డైలీ మీకు ఒక టైంకి కోర్స్ రిలీజ్ అవుతుంది. ఆ కోర్స్ మీరు అప్పుడు నేర్చుకుంటారు, చూస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. అక్కడే కిందనే కోడ్ ప్లే గ్రౌండ్ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత డౌట్ రిజల్యూషన్ ఉంటుంది. డౌట్ రిజల్యూషన్ ఏమైనా వస్తే అక్కడ పోస్ట్ చేస్తారు. మనకి టీఏస్ అని ఉంటారు అనమాట. వాళ్ళే వచ్చి మీకు ఎగ్జాక్ట్గా ఏమేమి చేంజెస్ చేసుకోవాలి ఆర్ దీని సొల్యూషన్ ఏంటి అని చెప్తూ ఉంటారు. సో అంతా ఒక మెకానిజం ఏంటి అంటే మీకు ఇమ్మీడియట్గా రిజాల్వ్ అయ్యేలానే ఉంటాయన్నమాట. లెస్ దాన్ 2 hours ఇప్పుడున్న టైం అయితే లెస్ దాన్ 2 hours మీకు ఇమీడియట్గా రిజాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇవేమీ ప్రాబ్లం కాదు. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉండేవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో రీజన్ వల్ల ఈరోజు పొద్దున్న 9 o'clock క్లాస్ మిస్ అయ్యారు. మీరు సాయంత్రం 6కి నేర్చుకుందాం అనుకున్నారు, మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. మీకు సపోజ్ మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏదో వచ్చింది, ఒక 3 days గ్యాప్ తీసుకోవాలి, దానికోసం అయితే లైవ్ క్లాసెస్ ఆగవు. కానీ ఈ 3 days గ్యాప్ ఒకవేళ మన దగ్గర పెట్టుకోవాలంటే మీరు హ్యాపీగా బైక్ చేసుకొని మళ్ళీ వచ్చి రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, ఎక్కడ అంటే ఇది ఒక నోషన్ అంతే, ఆఫ్లైన్ వెళ్ళి నేర్చుకోవాలి, ఆన్లైన్లో అవ్వదండి. అంటే మనం కోవిడ్ టైంలో ఎంతమంది ఆన్లైన్లో నేర్చుకొని చాలా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళారు. సో ఇట్స్ అంటే అదొక నోషన్లో ఉండిపోకూడదు మనం. ఇదైతే డెఫినెట్లీ చాలా ఫ్లెక్సిబుల్ ఆప్షన్ మోర్ దాన్ గోయింగ్ టు ఆఫ్లైన్ స్టోర్ అని. ఇది అది నా ఒపీనియన్. రైట్. ఇప్పుడు డౌట్స్ వస్తే ఎప్పుడు క్లియర్ చేసుకోవచ్చు అండి? అంటే రియల్ టైంలోనే మీరు ఇమీడియట్గానే అడగవచ్చు. మీకు లెస్ దాన్ 2 hours మీకు డౌట్స్ రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. డౌట్స్ వస్తున్నాయి అనుకోండి నేర్చుకునేటప్పుడు ప్లాట్ఫామ్లో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డౌట్స్ అడగచ్చు జనరలీ? మన టీమ్స్ అయితే 9 to 9 మీకు అవైలబుల్ ఉంటాయండి. సో మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 ఆ టైంలో మీరు ఎప్పుడు డౌట్స్ అడిగినా మీకు రిజాల్వ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా మీరు ఎప్పుడైనా నైట్ పోస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ రోజు మార్నింగ్ కల్లా అవి రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. రైట్. ఓకే అండి. సో యావరేజ్గా మీరు చెప్పినట్టు 2 hours అలాగా రిజాల్వ్ అవ్వచ్చు చాలా మందికి. రైట్ అండి, రైట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు స్కాలర్షిప్ వచ్చింది, ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే నేను కట్టాల్సింది 29,000 అన్నారు కదా, మళ్ళీ 12% ఆఫ్ శాలరీ జాబ్ వచ్చాక కట్టాలి అన్నారు. మా ఇంట్లో అడిగాను, వాళ్ళు 29,000 అంటే చాలా ఎక్కువ కదా అంటున్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఏంటి అంటే మీరు జాబ్ తర్వాత కట్టే డబ్బుల గురించి ఇప్పుడే ఆలోచించకూడదండి. మేము అసలు ఆ ప్రైసింగ్ మోడలే అలా పెట్టింది ఎందుకు అంటే, మీకు ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అవైలబుల్ అవ్వాలి అండ్ ఒకేసారి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకూడదు అనే దాంతో మనం ఆ ప్రైసింగ్ మోడల్ పెట్టామన్నమాట. అండ్ మీరు అది హ్యాపీగా మంచిగా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 12% కట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు సక్సెస్ అవ్వడమే మాకు కావాలి, అందుకే అట్లా పెట్టాం. వీ ఆల్వేస్ ట్రై టు గెట్ యూ త్రూ టు ద సక్సెస్ అండ్ దానివైపు మేము అడుగులు వేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ అది ఇప్పుడు కట్టించుకుంటుంది కూడా మీకు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, ఆ జాబ్ వచ్చిన దానిలో 1 month శాలరీ అవుతుంది అంతే కదా. 29,000 అంటే 1 month శాలరీ. మీకు ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకూడదని మనం ఇలా పెట్టాం. ఓకే, అండ్ ఆ 29,000 కూడా మీకు ఎట్లాంటి వరల్డ్ క్లాస్ ట్రైనర్స్ ఉంటారు అంటే, ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే ఇట్లాంటి వాళ్ళు వచ్చి ట్రైన్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని, ఎంత వాళ్ళ శాలరీస్ ఏ లెవెల్లో ఉంటాయో తెలుసు కదండి మీకు. క్రోర్స్లో ఉంటాయి వాళ్ళ శాలరీస్ కొంచెంమందివి. సో అలాంటి వాళ్ళు మీకు డైరెక్ట్గా ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ మీకు డైరెక్ట్గా తీసుకొస్తున్నప్పుడు అది ఎంత హై కాస్ట్లో ఉండాలి, కానీ మీకు అవైలబుల్గా ఉండాలి, అందరూ నేర్చుకోగలగాలి, అందరూ మంచిగా జాబ్స్ తెచ్చుకోవాలి అని మేము బిలీవ్ చేస్తాం. కాబట్టి దాన్ని అంత నామినల్గా పెట్టాం 29,000 అనేది. నాకు తెలిసి అయితే ఒక జాబ్ తెచ్చుకున్నామనే ఆస్పిరెంట్కి ఆ 29,000 స్పెండ్ చేయడం అసలు పెద్ద
మ్యాటరే అవ్వకూడదు. ఎందుకంటే మీకు వచ్చేదంతా దాని నుంచి ఆలోచించండి. రైట్. అండ్ ఈ 12% గురించి అయితే ఇప్పుడే అసలు మీరు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే అది మీరు ఎప్పుడు కట్టాల్సి వస్తుంది, మీరు సక్సెస్ఫుల్ అయితే కట్టాల్సి వస్తుంది, అంతే కదా. అంతే. ఎప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత మీకు అది కూడా ఒక 1 month 2 months శాలరీ మ్యాక్సిమం అవుతుంది ఎట్ ద మ్యాక్స్. సో యా, మీరు హ్యాపీగా నేర్చుకోవడం మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా మిగతావన్నీ క్లియర్ అండి. అదే ఇంట్లో వాళ్ళు బేసిక్గా ఏమంటున్నారంటే అంత అమౌంట్ పే చేస్తున్నాం కదా, మొత్తం ఆన్లైన్ అంటున్నారు, ఎలా నమ్మాలి, అదే ఆఫ్లైన్ అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవచ్చు అని అంటున్నారు. సో వాళ్ళకి ఎలా చెప్పాలి? సింపుల్గా ఇప్పుడు మన దగ్గర వేల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నారండి. ఇప్పుడు వీఆర్ ఇన్ అ స్టేట్ వేర్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ who learned the same course and the same methodology in the same way and got jobs. ఇలా జరిగిన వాళ్ళే ఎన్నో వేల మంది ఉన్నారు. మీరు యూట్యూబ్లో వీటిలో చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఏమంటున్నారు. ఇదంతా కూడా వాళ్ళు ఎలా నేర్చుకున్నారో ఐడెంటిఫై చేసుకోండి. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది తీసుకురావడం వల్ల స్టూడెంట్కే ఎక్కువ అడ్వాంటేజ్ తప్పితే ఇప్పుడు ఏముందండి, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి చెప్పడం ఇట్స్ నాట్ బిగ్ డీల్. కానీ ఇప్పుడు మీరు అమలాపురంలో ఉన్నా, లేకపోతే తణుకులో ఉన్నా, లేకపోతే విజయవాడలో ఉన్నా, లేకపోతే తిరుపతిలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీకు అది అవైలబుల్గా ఉండాలి అనే ఇంటెంట్తో మనం ఇలా పెట్టాము తప్పితే వేరే ఉద్దేశాలు కాదు. ఎక్కడున్నా సరే మీరు ఎప్పుడు ఒక ఆన్ క్లిక్ ఆఫ్ ఎ బటన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆర్ కోర్సెస్. అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ మీకు ఉన్నప్పుడు, వర్నాక్యులర్ లాంగ్వేజ్లో ఉన్నప్పుడు వాట్ ఎల్స్ డు వి నీడ్? సో ఇవన్నీ చెప్పండి. అంటే ఇంట్లోంచి నేర్చుకోవడం అంటే ఎంత కాస్ట్ కటింగ్ అది. అక్కడ కూడా వీఆర్ థింకింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ దాన్ మనకు వచ్చే అడ్వాంటేజ్ కంటే స్టూడెంట్కి వచ్చే అడ్వాంటేజ్ చాలా చాలా ఎక్కువ ఆన్లైన్ వల్ల. రైట్. సో అండి, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మేము యూట్యూబ్లో కొన్ని వీడియోస్కి కామెంట్స్ చూసాము. అక్కడ ఐడిపి అనేదో ఎగ్జామ్ ఉంటుంది, అది చాలా కష్టము, అది క్లియర్ చేస్తేనే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారంట. ఇదంతా నిజమేనా? అంటే క్లాస్లో నేర్పించేదేమో ఈజీ లెవెల్, ఎగ్జామ్స్లో ఏమో డిఫికల్ట్ అని అంటున్నారు. కొంతమందికి కోర్స్ కంప్లీట్ చేసినా ఇంకా జాబ్స్ రాలేదు అని అంటున్నారు. అక్కడ కామెంట్స్లో ఉన్నాయి. ఇట్లా కొన్ని చోట్ల చదివాం అనమాట వీటి గురించి. పాజిటివ్వి చదువుతున్నాము, అట్ ది సేమ్ టైం ఇవి కూడా కనపడుతున్నాయి. అందుకే ఒకసారి ఆలోచిస్తున్నాం బేసిక్గా. అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు దీనికి రైట్ పర్సన్ అని మిమ్మల్ని అడుగుతున్నాం. చెప్పండి. సో కొంతసేపు ఈ ఐడిపి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. చిన్నప్పటి నుంచి మీరు ఎల్కేజీ చదివారా, యూకేజీ చదివారా, ఫస్ట్ క్లాస్ చదివారా, బీటెక్ చదివారా? ఎక్కడన్నా ఎగ్జామ్ లేకుండా ముందుకు పంపించారా? లేదు. పోనీ మీరు రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్ చేస్తేనే శాలరీ ఇస్తారా, లేకపోతే జాబ్ చేయకపోయినా శాలరీ ఇస్తారా? వర్క్ చేస్తేనే ఇస్తారు కదా. సో ఇక్కడ కొన్ని థింగ్స్ ఏంటి అంటే ఇప్పుడు అవి అలా ఉంటాయి. ఇదేదో ఐడిపి ఎగ్జామ్ మనం పెడుతుంది కాదు. కంపెనీస్ ఏవైతే ఒక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాయో దాని ప్రకారంగా మనం ఈ కోర్స్ని కానీ ఇందాక చెప్తాం కదండి, మనంతా రివర్స్ ఇంజనీరింగ్ కరికులం. సో కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయో దాన్ని ఒక ఎగ్జామ్లా ఫ్రేమ్ చేసి దాన్ని పెడుతున్నాం అనమాట. దాని కాంప్లెక్సిటీ ఏదో మనం డిసైడ్ చేయట్లేదు. కంపెనీస్ ఈ పరంగా అడుగుతున్నాయి కాబట్టి క్వశ్చన్స్ అట్లున్నాయి. ఓకే, సో ఐడిపి కష్టంగా ఉంది అంటే డెఫినెట్గా కష్టంగానే ఉంటుంది. జాబ్ తెచ్చుకోవడం కష్టమే, ఈజీయా జాబ్ తెచ్చుకోవడం? సో డెఫినెట్గా నేర్చుకొని అవి క్లియర్ చేయాలి, అప్పుడే జాబ్ వస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర స్కిల్ ప్రొఫైల్స్ అని ఉంటాయండి. అందరి స్కిల్ ప్రొఫైల్లో ఇదిగో ఇంత కోర్స్ కంప్లీట్ చేశాడు, ఇంత స్కోర్స్ వచ్చాయి, ఇంత ఐడిపి టెస్ట్ వాట్ ఎవర్ స్కోర్ ఇంత వచ్చింది, తర్వాత ఇన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ఇవన్నీ ఒక స్కిల్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ స్కిల్ ప్రొఫైల్ని కంపెనీస్కి షేర్ చేస్తామన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా ఈ ఐడిపి స్కోర్ ఏదైతే ఉంటుందో దాని బేసిస్ మీద షార్ట్ లిస్ట్ చేస్తాయి. ఓకే, కొంతమంది ప్రాజెక్ట్స్ బేస్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు, కొంతమంది వేరే వాటి మీద బేస్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఈ షార్ట్ లిస్టింగ్ మెకానిజం కంపెనీస్కి ఈజియర్ అవ్వడానికి అదొక బెంచ్ మార్కింగ్ టెస్ట్ అనమాట. అక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు సపోజ్ మీరు ఒక విప్రోకో, టీసీఎస్కో, లేకపోతే ఇన్ఫోసిస్కో ఎగ్జామ్ రాసినారనుకోండి, కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా? లేదు. ఒక 6 months పాటు మళ్ళీ మీరు ఆ టెస్ట్ అటెంప్ట్ చేయలేరు. ఓకే, చాలా కంపెనీస్కి అట్లా ఉంటుందన్నమాట. ఒకసారి ఫెయిల్ అయ్యారు అంటే. కానీ చాలా మందికి ప్లేస్మెంట్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ టైం మనం ఎక్కడున్నామో అనేది ముందు తెలియదు. మనం ఒకసారి వెళ్ళి ఎగ్జామ్ రాసిన తర్వాతే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. అది కూడా ఫెయిల్యూర్ వల్ల తెలుస్తుంది చాలా మందికి. అట్లా ఉండకూడదు కదండి. మనం వేర్ డు వి స్టాండ్ ఇన్ ద ఎంటైర్ కాంపిటీషన్ అనేది మనకు అర్థం కావాలి. అసలు మనం ఎక్కడున్నాము అనేది అర్థం కావడానికి ఐడిపి టెస్ట్ అనమాట. ఓకే, ఈ టెస్ట్ మీరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు. అన్లైక్ ఇప్పుడు ఒక సప్లిమెంటరీ ఎగ్జామో ఇట్లా కాదు. ఇందులో ఫెయిల్ అయితే మీకు ఇంకా ఇంట్రికసీస్ అర్థమవుతాయి.
సో ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు, 5 సార్లు 6 సార్లు అటెంప్ట్ చేయొచ్చు, 10 సార్లు అటెంప్ట్ చేయొచ్చు, ఎన్నిసార్లు డ్యూరింగ్ ద కోర్స్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అలా అటెంప్ట్ చేసినట్టు ఏమవుతుందంటే మీ స్కిల్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది అనమాట. ఇందాక మనం అనుకుంటే సైకిల్ ఎగ్జాంపులే, పడిన తర్వాత తెలుస్తుంది ఎలా తొక్కితే పడము అని. సో దానివల్ల మీకు రెగ్యులర్గా అర్థమవుతుంటుంది వేర్ డూ యూ స్టాండ్ అని, అసలు కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయని అర్థమవుతుంది. సో ఈ రెండింటికి మీరే వే చేసుకుంటారు. అండ్ వన్స్ ఇది క్లియర్ చేసుకున్న తర్వాత ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే, ఇంకొక సైడ్ ఆలోచిద్దాం. ఇప్పుడు ఐడిపి ఎగ్జామ్ అనేది తీసాము, ఏం ఎగ్జామ్ లేదు, డైరెక్ట్గా కంపెనీస్కి వెళ్తున్నారు అనుకోండి. 1000 కంపెనీస్ని పంపించినా ఏమీ ప్రయోజనం ఉండదు, అవునా కాదా? ఫస్ట్ మీరంటూ మీకు ఒక బెంచ్ మార్క్ ఉండాలి, మీకంటూ ఒక స్కిల్ ఉండాలి, దాని తర్వాత కంపెనీస్ వస్తే ఇట్స్ లాజికల్. ట్రూ. సో ఎవ్రీ మంత్ మన దగ్గరికే ఒక 200 కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు 150 to 200 కంపెనీస్ వస్తున్నాయి ఇలాంటి టైంలో. వేరాస్ ద వరల్డ్ ఇస్ ఎంటైర్లీ సేయింగ్ దట్ ఇట్స్ రెసిషన్ పీరియడ్. 200 కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీస్ అన్నిటికీ మనం స్కిల్డ్ పీపుల్ని ఇవ్వాలనే ఇంటెంట్తోనే ఉంటాం. ఎవరైతే ఈ బెంచ్ మార్క్స్ అన్ని క్లియర్ చేస్తారో వాళ్ళకి ఈజీగా జాబ్స్ అనే వస్తాయన్నమాట. డెఫినెట్గా కోర్స్ అంతా కంప్లీట్ చేస్తే హీఈస్ బౌండ్ టు గెట్ ఎ జాబ్ అండి, దట్స్ ఫర్ ష్యూర్. మరి ఇక్కడ కొన్ని కామెంట్స్ ఉన్నాయి కదండి, కోర్స్ కంప్లీట్ చేశాక ఇంకా ప్లేస్మెంట్సే ప్రొవైడ్ చేయట్లేదు అని, దానికి ఏం అంటే మిక్స్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ 200 కంపెనీస్ కమింగ్. ఇప్పుడు ఇలాంటి టైంలో డిసెంబర్ అంటే లాస్ట్ మంత్ చెప్తున్నాను, డిసెంబర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ మంత్ నవంబర్లో వీ గాట్ 200 కంపెనీస్, అరౌండ్ 200 కంపెనీస్. వాళ్ళు వచ్చి మన దగ్గర జాబ్స్ లిస్ట్ చేశారు అండ్ వాళ్ళు దే వర్ కీన్ టు హైర్. చాలా కేసెస్లో వాళ్ళకి తగిన పీపుల్ దొరకకపోవడమే మనకి ఇష్యూ అవుతుంది, కానీ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ లేకపోవడం ఇప్పటిదాకా ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెక్స్ట్ ఎప్పుడు ఇష్యూస్ అవ్వలేదు. అర్థమైందండి చెప్పిన పాయింట్? క్లియర్. అంటే ఇప్పటిదాకా మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆపర్చునిటీస్ రాకపోవడం ఇష్యూ అవ్వలేదు, మనం ఆపర్చునిటీస్కి రెడీ అవ్వడమే చాలా కేసెస్లో ఇష్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. గాట్ ఇట్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇప్పటివరకు అంటే లైక్ అన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆన్సర్ చేశారు. మనీ కన్సర్న్ రిలేటెడ్గానే ఒక్క క్వశ్చన్ ఉందండి బేసిక్గా, ఇది లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. అంటే బేసిక్గా నాకు కోర్స్ డీటెయిల్స్ మొత్తం అర్థమయ్యాయి, కానీ మనీ ఒక్కటే ప్రాబ్లమ్. ఒకేసారి 29,000 అంటే ఇప్పుడు ల్యాప్టాప్ అరేంజ్ చేసుకోవాలి, మనీ కూడా అరేంజ్ చేసుకోవాలి అంటే ప్రాబ్లం కదా, అదే ఆలోచిస్తున్నాను. ఏమన్నా మంత్లీ పే చేసుకోవడం ఇట్లా ఏమన్నా ఉన్నాయా అని. మీకు డెఫినెట్గా అవైలబుల్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయండి. యూ కెన్ ఎక్స్ప్లోర్. వన్స్ యూ హ్యావ్ ఎ క్రెడిట్ కార్డ్ యూ కెన్ పే ఇట్ ఎవ్రీ మంత్. ఎందుకంటే చాలా మంది అట్లా జాయిన్ అవుతారు. వీ ఆల్సో అండర్స్టాండ్ దట్ దేర్ విల్ బీ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫర్ సమ్మన్. యూ కెన్ జస్ట్ అరేంజ్ ఎ క్రెడిట్ కార్డ్ ఫ్రమ్ సమ్మన్ అండ్ డైరెక్ట్లీ పే ద అమౌంట్. సో మంత్లీ మీకు కట్ అవుతూ ఉంటాయి. క్లియర్. ఓకే అండి. సో ఐ థింక్ మిగతా అన్నీ కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్సే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేబీ ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు అడుగుతున్నట్టున్నారు. వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి క్లాస్ రికార్డింగ్ ఏమన్నా తీసుకొని వాళ్ళు వింటే బెటర్ ఉంటుంది. రైట్. సో థ్యాంక్ యూ మీ అందరికీ. ఫస్ట్లీ అంటే బేసిక్గా మీ ఫ్రీ టైంలో కూడా మీరు లైక్ ఏమన్నా చేసి ఉండొచ్చు మీరు ఈ టైంలో, అది పక్కన పెట్టి ఇంతసేపు మీ కెరియర్ని చాలా బెటర్ చేసుకోవడానికి యూ టుక్ అవుట్ సమ్ టైం, దీని మీద టైం ఇన్వెస్ట్ చేశారు. లిటరలీ మీ డౌట్స్ అన్నీ కూడా అంటే నేను మా టీం ఆన్సర్ చేయడం కాకుండా డైరెక్ట్గా నేను ఇవాళ మీలాగనే మిస్టర్ గిరీష్ని అడిగాము. లైక్ హీఈస్ హెడింగ్ ద ప్లేస్మెంట్స్ అట్ నెక్స్ట్ స్టెప్. డైరెక్ట్గా ఆయన నుంచి ఆయన అండ్ వాళ్ళ టీం ప్రతీ నెల అసలు కొన్ని 100,000 కంపెనీస్తో మాట్లాడుతూనే ఉంటారండి. అన్ని కంపెనీలతో మాట్లాడిన తర్వాత వచ్చిన ఇన్సైట్స్ మీతో షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ టైం విత్ అస్. సో ఇప్పుడు లైక్ ఆన్ అ క్లోజింగ్ నోట్, ఒక సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు మన వాళ్ళు చాలామందే ఉన్నారండి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఏంటి? సో ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ హూ డజంట్ హ్యావ్ ఎ హోప్ టు గెట్ ఎ జాబ్ గురించి మాట్లాడతానండి. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు ఫెయిల్యూర్ చూసుంటారు, ఎన్నో అంటే వస్తుందా రాదా అని డౌట్ పడి ఉంటారు, ఇదంతా ఉంటుంది. కానీ సక్సెస్ స్టార్ట్స్ ఆన్ ద ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా. అంటే ఇప్పుడు మన దగ్గర ఎంతోమంది ఎగ్జాంపుల్స్ ఎలా అంటే డెఫినెట్గా వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే వాళ్ళకి జాబ్ వచ్చిందంటే ఎవరు నమ్మరండి. బీఎస్సీ అబ్బాయి 11 లక్షలు తెచ్చుకున్నాడంటే ఎవరు నమ్మరు, సివిల్ ఇంజనీరింగ్ అబ్బాయి 11 లక్షలు తెచ్చుకున్నాడంటే ఎవరు నమ్మరు. తర్వాత అంటే స్టార్టింగ్ శాలరీ 11 లక్షలు తెచ్చుకున్నారు. శోభ అనే అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చి ఒక లాస్ ఏంజలీస్ బేస్డ్ కంపెనీలో జాబ్ తెచ్చుకుందంటే ఎవరు నమ్మరు. ఇట్లాంటివన్నీ దే ఆర్ నాట్ సంథింగ్ పీపుల్ విల్ బిలీవ్. కానీ ఎవరు బిలీవ్ చేయనప్పుడు వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు. అంటే రైట్ ప్లాట్ఫామ్ ఉంటే నేను చేయగలను అని వాళ్ళు నమ్మారు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా మంచి మంచి కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. సో టేకింగ్ దట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్, లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు దాన్ని,
నేను వాళ్ళని నమ్మి, ఎందుకంటే ఇంతమంది చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం, ఇన్ని వేల మంది ప్లేస్ అయినప్పుడు మనం ఎందుకు అవ్వలేం అనే సింపుల్ క్వశ్చన్ అడిగితే బీఫార్మసీ వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ వాళ్ళు ఉన్నారు, బీకామ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత సివిల్, మెకానికల్ డిగ్రీ, ఓపెన్ డిగ్రీ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు, వీళ్ళందరూ చేసి జాబ్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోలేం? ఆ సింపుల్ క్వశ్చన్ అడిగి ఒక స్టెప్ తీసుకోవడం, స్టార్ట్ చేయడం ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. వన్స్ ఎవ్రీ వన్ డూస్ దట్ అండ్ ఈస్ కన్సిస్టెంట్, జాబ్ తెచ్చుకోవడం ఈజ్ ఆల్వేస్ ఎ బై ప్రోడక్ట్. ఎప్పుడైతే మీ దగ్గర స్కిల్స్ ఉంటాయో కంపెనీసే మీ దగ్గరికి వస్తాయి. ఇది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. వెన్ యూ హ్యావ్ ద రైట్ ఐటీ స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, కంపెనీసే వస్తాయి పరిగెట్టుకుంటూ. మనం కంపెనీస్ కోసం వెళ్ళక్కర్లేదు. సో టేకింగ్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ స్టార్టింగ్ యువర్ జర్నీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ బిలీవ్ చేయండి, నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మితే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అవుట్ టైం. మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు మన వాళ్ళందరికీ కూడా. సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. సో ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మీరు మీ డౌట్స్ అన్నీ కూడా అడ్రస్ చేశాయని అనుకుంటున్నాము. ఇంకేమైనా ఉన్నాయంటే మీరు ఆ ఫామ్ ఫిల్ చేయండి, ఇలాంటి సెషన్ మళ్ళీ పెట్టుకుందాము సార్, నేను మళ్ళీ టైం రిక్వెస్ట్ చేస్తాను, ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. రైట్. హాయ్, ఎలా అనిపించింది సెషన్? మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా? ఇక్కడ మాకు వచ్చిన రెస్పాన్స్ చూశాక ఐ బిలీవ్ దిస్ ఇస్ ట్రూలీ అ సెషన్ ఆఫ్ ద ఇయర్. ఇంతమంది అటెండ్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సందర్భంలో మీకు ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేయబోతున్నాను. ఇది మాత్రం మీరు మా డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి, నేను నేర్చుకోవటానికి రెడీగా ఉన్నాను అంటే మాత్రమే వినండి. ఇప్పుడు మనకు న్యూ ఇయర్ రాబోతుంది కదా. ఆన్ దిస్ అకేషన్ వీఆర్ ఆఫరింగ్ న్యూ ఇయర్ స్కాలర్షిప్స్ అనమాట. విత్ దిస్ న్యూ ఇయర్ స్కాలర్షిప్స్ మీరు ఆల్రెడీ సీట్ రిజర్వ్ చేసుకుంటే 25,000తోనే సిసిబిపి ఇంటెన్సివ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఈ సెషన్ అయ్యాక మీకు ఒక మెసేజ్ వస్తుంది. అందులో మీరు సీట్ రిజర్వ్ చేసుకొని ఉంటే ఎప్పటికల్లా రిమైనింగ్ ఫీ పే చేసి ఎన్రోల్ అవుతారు అనేది అక్కడ బటన్స్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకొని మెన్షన్ చేయండి. అదే సీట్ రిజర్వ్ చేసుకోకపోతే ఎప్పటికల్లా సీట్ రిజర్వ్ చేసుకుంటాను అనేది చెప్పండి. ఈ న్యూ ఇయర్ స్కాలర్షిప్స్ మనకు 29th డిసెంబర్ వరకు మాత్రమే ఉంటాయి. చాలా లిమిటెడ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మీరు వెంటనే ఎప్పుడు చేసుకుంటారు అనే కన్ఫర్మేషన్ ఇవ్వండి, అప్పుడే నేను హోల్డ్ చేయగలుగుతాను. కొత్త సంవత్సరం చాలా వాటికి ప్రైజెస్ పెరుగుతున్నాయి, కార్లని, బైక్లని, ఇలా ఎన్నో. అలానే మనది కూడా 10,000 ఫీ పెరుగుతుంది. అలా పెరిగేలోపే మీకు ఈ న్యూ ఇయర్ స్కాలర్షిప్ వల్ల చాలా తక్కువ ఫీతోనే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కట్టే ఫీ మీ 1 month శాలరీ కూడా కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఖర్చులు పెట్టుంటాం, ఫీ అని అదని. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, మీ 1 month శాలరీ కంటే తక్కువ ఫీతో మంచి స్కిల్స్ బిల్డ్ చేసుకుని జాబ్ తెచ్చుకునే ఛాన్స్ మీ ముందుంది. మీరు అది గ్రాప్ చేయడానికి రెడీగా ఉన్నారా? అస్సలు మిస్ అవ్వకండి, నేర్చుకోవడం వెంటనే స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఒక్క నిమిషం నాకు ఒక క్రేజీ క్వశ్చన్ వచ్చింది ఇప్పుడే. సార్, న్యూ ఇయర్ అంటే మేము మా ఫ్రెండ్స్తో పార్టీలో ఉంటాము, సో నేను జాన్లో ఫస్ట్ బ్యాచ్కి జాయిన్ అవుతాను అని అంటున్నారు. సింపుల్ అండి, మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. కానీ జాన్లో జాయిన్ అవుతే మీరు ఇప్పుడు కట్టే ఫీ కంటే 10,000 ఎక్కువ కడతారు. ఇప్పుడు మీ కన్సర్న్ ఏంటి? హాలిడే అప్పుడు నేర్చుకోవడం కష్టం అవుతుందని, అంతే కదా? అప్పుడు ఏముంది, ఇప్పుడు తక్కువ ఫీతో వస్తుంది కాబట్టి కట్టేసి 1 week ఆగి నేర్చుకుంటాననే ఆప్షన్ ఉంటుంది మీకు. అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న వాటి కోసం డిలే చేయకండి. ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోండి, పర్లేదు. క్లియర్ కదా? ఆల్ ది బెస్ట్.